ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలో సుమారు 50 కోట్ల పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పెద్దలపై ప్రతిపక్షం అసత్య ఆరోపణలు చేయడం విచారకరమని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వ పెద్దలు ఐఏఎస్ అధికారులపై మీడియాలో వచ్చిన కథనాలను ఖండించారు. అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం చేస్తా ఉన్న అనేక కార్యక్రమాలు ఈ విషపూరితమైన మరి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ విధంగా చేయొద్దని, ఎందుకంటే దాంట్లో అధికారులను కూడా మరి ఆ జిల్లాలకు సంబంధించిన అధికారులని పెట్టడం జరిగింది. ఎవరు ఏమైనప్పటికీ నేరుగా ఆ విధంగా ప్రస్తావన చేయడం మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యంగా రాజకీయ పరంగా ఏదన్నా వైరుధ్యాలు ఉన్నా ఏదన్నా ఉన్నా రాజకీయ పరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రయత్నం చేయాలి. ఈరోజు అంటే ఏ జిల్లా అయినా ఆ జిల్లా వరకు కూడా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తారు. అందుకోసమే ఈరోజు అందరికి కూడా అపీల్ చేస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదని కొంతమంది సోషల్ మీడియాకు సంబంధించిన ప్లాట్ఫామ్స్కి సంబంధించిన మిత్రులకు కూడా, లేకుంటే ఒక ప్రధానమైన మరి టీవీ ఛానల్లో వచ్చిన వైనాన్ని కూడా ఖచ్చితంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. అధికారులు నిష్పక్షపాతంగా వారు పనిచేస్తూ ఉన్న సందర్భంలో వారికి మోరల్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని, ఈ విధంగా చేయొద్దని అపీల్ చేస్తాం. కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు మంత్రి పొన్నం ప్రభాకర్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. కరీంనగర్ పాత బజార్లో బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ యొక్క కరీంనగర్ పాత బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 29వ తేదీ వరకు ఉంటాయి. అయితే శోభాయాత్ర సమ్మక్క సారక్క కారణంగా 1వ తారీఖు నాడు శోభాయాత్ర జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి కరీంనగర్ ప్రజలందరూ కుటుంబాల సమేతంగా వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సిపి గారితో పాటుగా ప్రజలందరూ కూడా కలిసి, అధికారులు కలిసి, డోనార్లు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఈ కార్యక్రమం మన సర్వేజన సుఖినోభవ, కరీంనగర్ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి ఆరోగ్యంతో ముందుకు అన్ని వ్యాపారాలు సక్రమంగా కొనసాగే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, పూజలు కూడా అదే ప్రధాన ఉద్దేశంతో సర్వేజన సుఖినోభవ, అందరికీ యొక్క ఆరోగ్యాలు వ్యాపారాలు అందరూ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో జరిగే ఈ బ్రహ్మోత్సవాలను రాజకీయాలకు అతీతంగా అందరూ ఘనంగా జరుపుకునేటువంటి స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకునే సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల సమీపంలో నూతన వివేకానంద విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ హాజరయ్యారు. యువతకు స్ఫూర్తి ప్రదాతగా స్వామి వివేకానంద చరిత్రలో నిలిచారని రామచంద్రరావు కొనియాడారు. వివేకానంద ఒక ఐడియాలజీ ఏదో సిద్ధాంతం ఏదో 164 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆ సిద్ధాంతం ఇంకా బలపడతా ఉన్నది. ఇతర ఒక వామపక్ష సిద్ధాంతాలన్నీ కూడా బలహీనపడి ఏ దేశాలు అవన్నీ కూడా క్షీణించిపోయినాయి. ఏదైనా ఒక సిద్ధాంతం ప్రపంచ శాంతి కానీ, దేశంలో ఉన్న శాంతి కోసం కానీ, అది వివేకానంద ఒక సిద్ధాంతం మాత్రమే. దేశము, ధర్మము, సమాజము, మానవత వీటన్నిటినీ కూడా నమ్మినటువంటి వ్యక్తి ఒక స్వామి వివేకానంద గారు. కాబట్టి వారి యొక్క చూపెట్టినటువంటి ఒక మార్గంలో మనందరం కూడా నడవాలి. ముఖ్యంగా యువతకు నేను అపీల్ చేస్తున్నాను, మనం కోరుతున్నాను. స్వామి వివేకానంద గారు ఎవరైతే అన్నారో, అరేజ్ అబైక్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఇస్ రిచ్. మనము ఈరోజు మన యువత ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం కోసం మనందరం కూడా మనం పని చేయాలి. ఆ లక్ష్యము మన భారతదేశాన్ని వికసిత భారత్ కింద మార్చేటటువంటి
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పలు మండలాల్లో పల్లె పండుగ కార్యక్రమాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరెక్షన్ బాబు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. గ్రామంలో 20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సిమెంట్ రోడ్ల పనులకు ప్రారంభించారు. పెదవీరపాడు మండలం బద్వీడు గ్రామం నుండి మార్కాపురం డోర్నాల జాతీయ రహదారి వరకు ₹1 కోటి వ్యయంతో నిర్మించనున్న తారు రోడ్డు నిర్మాణానికి ఎరెక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాలు మనం ఎక్కువగా చేసుకుంటా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఈ రాష్ట్రంలో పక్క మట్టి పోసినటువంటి పరిస్థితి లేదు. ఎన్ని డబ్బులు వచ్చాయి కానీ అన్ని బట్టనక్కి ఎక్కడెక్కడికో తీసుకున్నట్టు పరిస్థితి. గ్రామాల అభివృద్ధి చూసింది. కానీ ఓడిపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి ప్రతి కార్యక్రమాన్ని మనం తీసుకొని ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకాల కంటే కూడా ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి రేపటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఎడవలక్షం చెప్పాం. ఈ గ్రామంలో ఎక్కడ మట్టి రోడ్డు కనపడటానికి సిమెంట్ రోడ్డు వేస్తామని చూస్తాం. ఒక్కొక్కటిగా అవకాశం ఉన్నప్పుడల్లా మనం సిమెంట్ రోడ్డు ఇస్తాం. దగ్గర 4,000 కోట్ల రూపాయలు పనులుంటే పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ స్వతంత్ర న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సంక్రాంతి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్న స్వతంత్ర ఛానల్ పాత్రికేయులు అభినందనీయులని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వతంత్ర టీవీ ఛానల్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు, జంకే వెంకటరెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సమాజంలో వివిధ రకాల న్యూస్ ఛానల్స్ ఉన్నప్పటికీ స్వతంత్ర ఛానల్ తన ప్రత్యేకతను చాటుకుంటూ ప్రజల అభిమానాన్ని చూరగొందన్నారు. అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. స్వతంత్ర టీవీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని బయటికి వెలికి తీస్తూ మంచిని కూడా మంచిగా తెలియపరుస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి ఈ ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరొక పర్యాయం వారందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు స్వతంత్ర అనే క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషం. సంక్రాంతి శుభాకాంక్షలతో ఆ యాజమాన్యానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని, వారు సకుటుంబ సమేతంగా మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు మన ఈ స్వతంత్ర క్యాలెండర్ను ఆవిష్కరించడము, దానికి సంబంధించిన పార్టీ నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు. మార్కాపూర్ పట్టణ రూరల్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా స్వతంత్ర ఛానల్ యాజమాన్యానికి, వీక్షకులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహిస్తూ ఈ పండుగని మరింత శోభాయానంగా ప్రజలందరూ జరుపుకోవాలని పోలీస్ శాఖ నుంచి తెలుపుకుంటున్నాం. మార్కాపురం పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే స్వతంత్ర ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాగే ముందు ప్రజాదరణతో ముందుకు సాగాలని. మిత్రులు, శ్రేయోభిలాసులు, స్వతంత్ర ఛానల్ వాళ్ళకి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ స్వతంత్ర ఛానల్ ప్రభుత్వానికి, ప్రజలకి అందరికీ మధ్య వారధిగా నిలబడుతుంది. ఈ స్వతంత్ర ఛానల్ మళ్ళీ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మళ్ళీ అందరికీ సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేను మీ డాక్టర్ కె కళ్యాణ్ కుమార్ రెడ్డి, ఆరోగ్య
అనకాపల్లి జిల్లాలో స్వతంత్ర టీవీ ఛానల్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర 2026 క్యాలెండర్ను ప్రముఖ నేతలు ఘనంగా ఆవిష్కరించారు. మీడియా రంగంలో స్వతంత్ర టీవీ నిర్వహిస్తున్న సేవలను ప్రశంసిస్తూ ప్రజా సమస్యలపై నిబద్ధతతో వార్తలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో ఈ ఛానల్ పాత్ర అభినందనీయమని నేతలు పేర్కొన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చిన్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో చోరీ జరిగింది. స్వామివారికి సంబంధించిన ఆభరణాలు, వెండి, బంగారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకుపోయారు. స్వామివారికి అలంకరించిన బంగారు ఆభరణాలతో పాటు 9 తులాల బంగారంతో చేయించిన నామాలు, 11 కేజీల వెండి వస్తువులు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి కొనిజెట్టి రోసయ్య సతీమణి శివలక్ష్మి కన్నుమూశారు. ఆమె మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సైబరాబాద్ పరిధి ముత్తంగిలో భారీగా గంజాయి పట్టుబడింది. వడస నుండి మహారాష్ట్ర సోలాపూర్కు గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు నిఘా పెట్టిన ఓఎస్ఓటీ పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. మొత్తం 93 కిలోల గంజాయి, 11,000 నగదు, ఒక హుండై కారు, ఒక డీసీఎం వాహనం, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ భవానీపురం బొబ్బురి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో కారు బీభత్సం జనాల్లో పరుగులు పెట్టించింది. రాజరాజేశ్వరిపేటకు చెందిన యూట్యూబర్ బెజవాడ చిచ్చు కారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎలక్ట్రానిక్ మీడియా సాక్షి నాగేంద్రకి చెయ్యి విరిగినట్లు తెలుస్తుంది. మరొక బాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగు సంస్కృతికి ప్రాణమైన యక్షగాన కళ క్రమంగా కనుమరుగవుతుంది. ఒకప్పుడు సంక్రాంతి పండుగ వేళ పల్లె పల్లెలోన హరిదాసులు కీర్తనలు, పురాణ ఘట్టాలతో జనాన్ని మంత్రముగ్గులు చేసిన ఈ జానపద కళ ఇప్పుడు ఆదరణ లేక అంతరించిపోతుంది. తరం నుంచి తరానికి వారసత్వంగా వస్తున్న యక్షగాన కళను కొనసాగించడం కళాకారులకు భారంగా మారింది. మారుతున్న కాలానికి తగిన ఆదాయం లేకపోవడంతో జీవనోపాధి కోసం ఇతర వృత్తుల వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలానికి చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం నల్లకొండయ్య తన ఆవేదనను వ్యక్తం చేస్తూ కాళ్లపై మక్కున ఉన్న కుటుంబం పోషణే ప్రధాన సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం కోరుట్ల, మండలం కోరుట్ల, జిల్లా జగిత్యాల, అంబేద్కర్ నగర్, గడ్డం నల్లకొండయ్య అను నేను కళాకారుని. ఒంటరిగా జీవిస్తున్నాను. మా కళ అంతరించిపోయినది. మాకు పింఛను రావటం లేదు. మా కళాకారుల పింఛను రావటం లేదు.
ఏదో గ్రామం తిరిగి భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇట్లు గడ్డ నల్లకొండయ్య. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కుక్కిడికి జంక్షన్లో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయ యువ సమ్మేళనం సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. వన దేవతలకు పూజలు చేసిన అనంతరం గిరిజన సంప్రదాయ ఆటల పోటీలను ప్రారంభించారు. ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గిరిజన నాగరికతకు చెందిన స్టాల్స్లో సందర్శనకు ఏర్పాటు చేసిన గిరిజన నాగరికతకు చెందిన కళాఖండాలు, ఆభరణాలు, అటవీ ఉత్పత్తులను వీక్షించారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల యువ సమ్మేళనం అనేటువంటి కార్యక్రమం చాలా మంచి ఆలోచన. మనం కాలక్రమేణా అనేక మార్పులకు గురవుతూ మార్పుల్లో మంచిని మనం తీసుకొచ్చుకోవాలి. ఇందాక మనం చూసాం, మన పెద్దలు వాడినటువంటి వస్తువులు, పెద్దలు వాడినటువంటి ఆభరణాలు, కాసుల పేరలు, వడ్డానాలు కొత్తగా ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు ఒకప్పుడే చాలా గొప్పగా బతికారనడానికి నిదర్శనం అది. మనం ఎవరం కూడా వెనకబడి లేము, గర్వంగా జీవించేటువంటి జాతి మనది అనేటువంటిది ఉదాహరణే మన సంప్రదాయాలు. అద్భుతంగా నృత్యాలు చేశారు. మన సంస్కృతి రోజు నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా, మన గిరిజనులందరూ కూడా ఒక ఐక్యతతో ఉండి మన ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, మన సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనం చేసుకోవాలి. మనకు కంది పండగలు, అలాగే టెంక కొత్తలు, అలాగే కొండిం కొత్తలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం చేసుకోవాలి. మరి ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి కొండ కోనల్లో ఉన్నటువంటి కొర్రలైతేనేమి, జొన్నలైతేనేమి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ మాత్రిపురం మండలంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రెండో రోజు డ్రాగన్ పడవ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఒకసారి కోచెస్ అండ్ మేనేజర్స్, ఒకసారి కోచ్ టీమ్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉంటారో దయచేసి అందరూ ఒకసారి. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో కోడి పందాల స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కోడి పందాలు ఆడుతున్నారనే పక్కా సమాచారంతో డ్రోన్ల సహాయంతో పందెం రాయిల ఆట కట్టిస్తున్నారు పోలీసులు. హైకోర్టు ఆదేశాలతో అలర్ట్ అయిన ఏజెన్సీ పోలీసులు గ్రామాల్లో కోడి పందాలు నిర్వహించే ప్రదేశాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. చింతూరు మండలం బొడ్రాయిగూడెం గ్రామంలో కోడి పందాల స్థావరాలపై డ్రోన్ సహాయంతో దాడులు నిర్వహించి 2 పందెం కోళ్లను, కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇక 23 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. వాళ్ళ సొంతూరులో మంచిగా ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేసి అందరూ హ్యాపీగా ఈ పండుగని జరుపుకోవాలని పోలీస్ శాఖ నుంచి మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా మన సంక్రాంతి సమయంలో ఊర్లలో జరుగుతున్నాయి. లైక్ కోడి పందాలు, లేదా బెట్టింగ్, లేదా కార్డ్ ప్లేయింగ్, ఇట్లాంటి యాక్టివిటీస్ అనేవి కంప్లీట్లీ బ్యాండ్. అండ్ మేము నిర్మల్ జిల్లా కడెం మండలం అన్ని వ్యాపార సముదాయాల్లో నిషేధిత చైనా మాంజా అమ్మకాలపై పోలీసులు తనిఖీ చేశారు. నిషేధిత మాంజాలు అమ్మితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు ప్రైవేట్ షాపుల యాజమాన్లను అప్రమత్తం చేశారు. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా కైట్స్ ఎగరేస్తూ ఉంటారు. అందులో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఈ ముఖ్యంగా ఈ చైనా మాంజా వాడడం వల్ల చాలామంది పక్షులు కానీ, జంతువులు కానీ, అలాగే మనుషులు కానీ ఎంతోమంది వాళ్ళకు హాని జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి చైనా మాంజా వాడొద్దని చెప్తా ఉన్నాం.
అలానే మండల్లో ఉన్న అన్ని షాప్స్ కూడా చెక్ చేస్తాం. తెలంగాణలో సంక్రాంతి సందడి మొదలైంది. వరుస సెల్ఫీలు రావడంతో బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. సంక్రాంతిని పురస్కరించుకుని ఊరెళ్లేవారు కొందరైతే విద్యాలయాలకు ప్రభుత్వం పండుగ సెలవులు ప్రకటించడంతో తమ ఇళ్లకు వెళ్లే విద్యార్థులు మరికొందరితో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. కేవలం హైదరాబాద్ నుండే కాకుండా అన్ని నగరాలు పట్టణాల నుండి జనాలు సొంతూరు బాట పట్టారు. హనుమకొండ బస్టాండ్లో ఎన్నడూ లేనంత రద్దీ కనిపిస్తుంది. బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్ సర్వీసులు ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అవసరానికి తగినన్ని బస్సులు అందుబాటులో ఉంచామని అధికారులు చెబుతున్న పరిస్థితి నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు భరోసాగా ప్రమాదాల్లో చిక్కుకున్న వారికి ఊరటగా సీఎం సహాయ నిధి చెక్కులను ఆర్థిక సహాయం అందించినట్లు టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఇక కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో కోడెముక్కులు చెల్లించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామునే స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉన్నారు. సమ్మక్క జాతర కంటే ముందు రాజన్న భీమాలను దర్శనం ఆనవాయితీ కావడంతో వేములవాడలో భక్తుల రెడ్డి పెరుగుతూనే ఉంది. పెద్దపల్లి జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 15 నుంచి ప్రారంభం కాబోయే చీఫ్ మినిస్టర్ కప్ పోటీలకు సర్వం సన్నద్ధమవుతుంది. ఈ మేరకు క్రీడా జ్యోతి ర్యాలీని ఎమ్మెల్యే విజయ రమణారావు జెండా ఊపి ప్రారంభించారు. యువతలో క్రీడా అవగాహనను పెంపొందించడంతో పాటు క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడం జరుగుతుందని జయ రమణారావు పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమ సభాధ్యక్షులు 15 నుండి మరి టోర్నమెంట్ ప్రారంభమవుతూ ఉంది. మరి 15 నుండి ప్రారంభమై ఏదైతే ఇవాళ సీఎం ఈ క్రీడకు సంబంధించినటువంటి జ్యోతి మరి అన్ని మండలాలు కూడా ఇవాళ పెద్దపల్లిలో స్టార్ట్ అయ్యి తర్వాత పెద్దపల్లి నుండి శ్రీరాంపూర్, అక్కడి నుండి ఓదెల నుండి సుల్తానాబాద్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వేణుగోపాలస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి 108 పాయస నైవేద్యాలను సమర్పించారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమా తొలి టికెట్ను మెగా అభిమాని ఇప్పిలి తిరుమలరావు ₹1,00,000 కొనుగోలు చేశారు. తొలి టికెట్ను ఎమ్మెల్యే గుండు శంకర్, అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైకండో శ్రీను చేతుల మీదుగా ఈ టికెట్ను ఆయన అందుకున్నారు. దీంతో శ్రీకాకుళం పట్టణంలో శ్రీకాకుళం మెగాస్టార్ అభిమానులు కోలాహలం మధ్య ఆదివారం రాత్రి 9:30 మెగా ఫ్యాన్సీ షో వేశారు. అనంతరం మెగాస్టార్ అభిమానులు కేక్ కట్ చేసి బాణసంచతో సందడి చేశారు. భారతదేశానికి సంక్రాంతి వచ్చింది కాదు, భారతదేశానికి వచ్చింది. ఒక
భారతదేశ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి ఒక రోల్ మోడల్. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఎన్నో మంది ఇవాళ ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణకే కాదు, తెలుగు రాష్ట్రాలకు వచ్చినటువంటి కరోనా మొగుడు చిరంజీవి. యుగానికి ఒక్కడు భారతదేశానికి సంక్రాంతి వచ్చింది కాదు, భారతదేశానికి వచ్చాడు. ప్రముఖ శైవ క్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పొట్టెత్తారు. మొక్కులు చెల్లించేందుకు భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ నెల 14 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా ఐనవోలుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.